మహిళలను ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి విషయాన్నైనా తాను ప్రశ్నిస్తానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో 2 రోజుల క్రితం భగవద్గీత ప్రతులు పంపిణీ చేస్తున్న వారిని తాను అడ్డుకున్నట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టాల్ ఏర్పాటు చేస్తానని అక్కడి నుండి విక్రయించుకోవచ్చని మాత్రమే సూచించడం జరిగిందని అన్నారు. రెండో ప్రశ్న, అందరినీ మీరు ప్రశ్నిస్తారా? ఇదే విధంగా సెక్యులర్ అని హిందూయిజాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారేంటి అని కొంతమంది అడిగారు. 100కు 100% సొసైటీలో ఎవరు ఏ విధంగా ఉన్నా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఎలా ఉన్నా నేను క్వశ్చన్ చేస్తాను. నా కంట్లో పడిన ప్రతి అంశాన్ని నేను క్వశ్చన్ చేస్తాను. ఈరోజు ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తాను. మీరు కనుక్కోవచ్చు, గుంటూరు పశ్చిమకు వచ్చి ట్రాఫిక్ సిఐ గారిని మీరు కనుక్కోవచ్చు, వారికి నేను దిశానిర్దేశం చేశానా లేదా అన్నది మీరు కనుక్కోండి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క యాచకులు కానివ్వండి, మరి ఏ ఇతరత్ర వాళ్ళు ప్యాసింజర్స్ని ఇబ్బంది పెట్టకూడదు, దీన్ని మీరు అరికట్టాల్సిందిగా అని చెప్పి నేను ఆయనకి దిశానిర్దేశం చేశానో లేదో మీరు కనుక్కోండి. అండ్ అదేవిధంగా ఒక ధర్మమా లేకపోతే ఇంకొకటా అన్నది ఇక్కడ సమస్య కాదు. ఇబ్బందికరంగా ఎవరున్నా కూడా ప్రశ్నిస్తాను. అండ్ నా మర్యాద గురించి, లేదంటే నేను ఇచ్చే మర్యాద గురించి చాలామంది క్వశ్చన్ వేశారు. ఇక్కడ గురువులు ఉన్నారు, మీరు గమనించవచ్చు, వారిని అడగచ్చు. ఎప్పుడైనా వారితో నేను అగౌరవంగా కానీ అమర్యాదపూర్వకంగా కానీ ప్రవర్తించాను. గురువులు కాదు, పెద్దలు కాదు, చిన్న పెద్ద, లేదంటే జాతి మత, లేదంటే ధనికుడు పేద, ఇలాంటి ఏ ఒక్క అంశాన్ని నా మనసులోకి నేను ఎప్పుడు తీసుకోను. అసలు అంత కుసంస్కారిని నేను కాను. చాలా అత్యంత సంస్కారంతో ఒక హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా చిన్నతనం నుంచి పాటిస్తున్న కుటుంబం మాది. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చి ఏ ఒక్కరికి అమర్యాదపూర్వకంగా ఎప్పుడు ప్రవర్తించింది లేదు. అండ్ ఏదైనా ప్రశ్నించాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాను, అందులో ఎలాంటి సందేహం లేదు. వారెవరైనా ప్రశ్నిస్తాను. కాబట్టి దీన్ని దయచేసి మరొక కోణంలోకి తీసుకొని వెళ్ళి ఒక అన్నెసెసరీ హంగామా చేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఏదైతే అండర్స్టాండింగ్ అనేది ఒక మిస్అండర్స్టాండ్ జరిగిందో ఈ విషయంలో, దాని సహృదయంతో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాను.